ఈరోజు చాలామంది జీవితాన్ని చూస్తుంటే ప్రియులరా, భౌతికంగా విస్తరిస్తున్నారేమో కానీ ఆత్మీయ జీవితంలో ఒక శిష్యుడిగా శిష్యురాలుగా మార్చబడే అనుభవం లేదు. 2 తలంపులు. ఎప్పుడు భక్తి చేస్తారో, ఎప్పుడు లోకంలోకి వెళ్తారో తెలీదు, ఎప్పుడు సినిమాల చుట్టూ తిరుగుతారో, ఎప్పుడు ప్రార్థనకు వస్తారో తెలీదు, ఎప్పుడు దేవుని నమ్ముకుంటారో, ఎప్పుడు డబ్బుని నమ్ముతారో తెలియదు. 2 యజమానులకు సేవ చేయలేరు. ఉంటే వెచ్చగానే ఉండాలి, చల్లగానే ఉండాలి. నులివెచ్చని జీవితాన్ని నా నోటిలో నుండి ఉమ్మివేస్తానంటాడు ప్రభు. ఒకసారి ఒక కుటుంబాన్ని కానీ ఒక సంఘాన్ని కానీ దేవుడు తన నోటిలో నుండి ఉమ్మివేస్తే మరలా వెనక్కి తీసుకోలేడు దేవుడు. 2 తలంపులు. ప్రభు ఏం కోరుకుంటారు తెలుసండి? శిష్యుల సంఖ్య విస్తరించాలి. సంఘంలో ప్రతి ఆడపిల్ల, ప్రతి విశ్వాసి, ప్రతి బ్రదరు అలా ఒక శిష్యుడిగా మారితే సంఘం ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఆమెను చెప్పడం గట్టిగా.